హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో ఏంటి అంటే ఇండియా నుంచి కొరియర్ వచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే ఉగాది అనమాట. అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది రోజే ఇదైతే వచ్చింది. యాక్చువల్గా త్రీ అంటే ఒకటే కొరియరు 3 పార్ట్స్గా వేశారనమాట. 2 అయితే వచ్చేసాయి మండేనే. ఇది మాత్రం కస్టమ్స్లో ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది అనమాట. అందుకనే ఈరోజు వచ్చింది, ఉగాది రోజు వచ్చింది. అసలు వేసుకోవాల్సిన బట్టలు దీంట్లోనే ఉన్నాయన్నమాట. ఉగాది కోసమని పిల్లలకి తెప్పించాను, నాకు కూడా తెప్పించుకున్నాను. సో ఆ బట్టలు అయితే దీంట్లోనే ఉన్నాయన్నమాట. ఇది వస్తుందో రాదో అని చెప్పి చాలా భయం వేసింది. అంటే మొన్న మండే రోజే రావాలి. సో అవైతే ఈరోజు నెక్స్ట్ వీక్కి మండేకి రావాలన్నమాట. 2 అయితే మండే రోజు రిసీవ్ అయ్యాయి. దీన్ని మాత్రం ఆపేశాడు అనమాట. దీంట్లోనే బట్టలు ఉన్నాయన్నమాట ఉగాది కోసం అని చెప్పి పిల్లలకి నాకు తెప్పించుకున్నాను. సో దీంట్లోనే ఉగాది బట్టలు ఉన్నాయి. సో ఇదే ఆపేశాడు అనమాట. కస్టమ్స్ క్లియర్ అవ్వలేదన్నమాట. సో అక్కడే ఆగిపోయింది. సరే రాదులే అని అనుకున్నాను. స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. ఉగాది కోసం అని తెప్పించుకున్నాం. యాక్చువల్గా అయితే ఈరోజు ఉగాది పండుగ, అందరికీ హ్యాపీ ఉగాది. సో ఇదైతే రాదు అనుకున్నాను. ఫైనల్గా ఉగాది రోజు వచ్చిందనమాట. ఈరోజు ఎందుకు ఆపేశాడో తెలియలేదు. దీంట్లో ఏముందో ఏమో. అంటే ఒకటి హెన్నాది మా ఫ్రెండ్ చెప్పింది అనమాట. అది వేయించుకున్నాను. హెన్నాది కొత్తది అనమాట. ఈసారి కొత్తగా ట్రై చేశాను. సో దాంట్లో చిన్న లిక్విడ్ ఉందనుకుంటున్నా నేనైతే. దానివల్ల ఆపేశాడు అనుకున్నాను. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము దానిలో లిక్విడ్ ఉందా లేదా. యాక్చువల్ అయితే సండేనే టెన్నెస్కి వచ్చాయి. టెన్నెసీ నుంచి మండే రోజు నాకు వచ్చేసాయి అనమాట. మిగతా 2 దానిలో అయితే కొంచెం గ్రాసరీస్, స్నాక్స్, పిల్లల బట్టలు ఉన్నాయన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన బట్టలు అట్లాంటివి. సో అదైతే మండేనే రిసీవ్ అయింది. ఇదైతే థర్స్డే అనమాట. ఈరోజు వచ్చింది. ఉగాది థర్స్డే కదా, ఈరోజు వచ్చింది అనమాట. సో దీంట్లో అది ఆ హెన్నా వచ్చిందా రాలేదా, వీడు ఎందుకు ఆపేశాడో నాకు కూడా అర్థం కాలేదనమాట. ఫస్ట్ టైం అనమాట 6 ఇయర్స్లో నేను వచ్చి. 6 ఇయర్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఇయర్స్కి. 6 ఇయర్స్లో ఎన్నిసార్లు కొరియర్స్ తెప్పించినా ఎప్పుడూ ఆగలేదు, ఏ ప్రాబ్లము రాలేదనమాట. ఫస్ట్ టైం ఇది కస్టమ్స్లో స్ట్రక్ అయ్యేసరికి నాకు చాలా భయం వేసింది అనమాట. దీనిలో తీసుకున్న బట్టలు, పిల్లల బట్టలు, నైనాకి డ్రెస్సెస్ కుట్టించానమాట. అవన్నీ ఆపేశాడు. సో భయం వేసింది అనమాట, వస్తాయా రావా అని చెప్పి. మళ్ళీ నాకు నేనే అనుకున్నాను అనమాట, వస్తే వచ్చిందిలే, పోతే పోయిందిలే అని అనుకున్నాను. వస్తే రాని, లేకపోతే లేదు అని చెప్పి సర్ది చెప్పుకున్నాను అనమాట. కాకపోతే వచ్చింది ఫైనల్గా. ఈరోజు అయితే ఎందుకు ఆపేశాడో తెలీదు. మండే రోజు కస్టమ్స్లో నుంచి క్లియర్ అయ్యి వచ్చేయాలన్నమాట మండేకి. సండే ఇక్కడికి కాలిఫోర్నియాకి రావాలి. సండే కాలిఫోర్నియాకి వచ్చాక మండే నాకు డెలివరీ అవ్వాలి. సండే కస్టమ్స్లో ఆపేశాడు. మండే రోజన్నా మూవ్ అవుతుంది, మండే వర్కింగ్ ఉంటుంది కదా అని అనుకున్నాను. మండే కూడా మూవ్ చేయలేదు, ఇంకా క్లియరెన్స్ అవ్వలేదు అని చెప్పి అనుకున్నాను. సరే ట్యూస్డే కన్నా అవుతుంది అనుకున్నాను. ట్యూస్డేకి అయ్యింది, అంటే క్లియరెన్స్ అయింది. ఆల్మోస్ట్ ఫ్లై అయ్యే టైంకి ఆపేశాడు అనమాట. ఇక్కడ ఏదో సెయింట్ ప్యాట్రిక్ అని ఏదో హాలిడే ఉండింది. సో దానివల్ల వాళ్ళు ఫ్లైట్ ఆల్మోస్ట్ ఫ్లై అయ్యే టైంకి ఆపేశారనమాట వాళ్ళు. సరే అని చెప్పి ఊరుకున్నాను. మళ్ళీ సర్లే పోనీలే, ట్యూస్డే నైట్ అట్లా బయలుదేరినా కూడా వెన్స్డేకి రీచ్ అవుతుంది అనుకున్నాను. అప్పుడు కూడా రాలేదు. వెన్స్డే రోజు మూవ్ అయిందనమాట. అంటే నిన్న మూవ్ అయింది. నిన్న మూవ్ అయినా కూడా లైట్ ఇక్కడ ఒక పిక్చర్ పెడతాను చూడండి. ఇట్లా ఆరెంజ్ కలర్లో ఎస్కలేషన్ అని పడింది. అసలు ఏమైంది, దీనిలో ఏమైనా పార్ట్స్ మిస్ అయ్యాయా, లేకపోతే కొరియర్ ఏమైనా డ్యామేజ్ అయిందా కూడా అర్థం కాలేదు. కాకపోతే ఆన్ ది వే అనే చూపించింది అనమాట నాకైతే. కాకపోతే అది ఆరెంజ్ కలర్ది అది వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. సరే వస్తుందో రాదో అని చెప్పి అనుకున్నాను. ఆన్ ది వే అని చూపించింది. నైట్ 8:50 అనుకుంటా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది. కాలిఫోర్నియాకి ఓక్లాండ్లో అరైవ్ అయిందనమాట. అమ్మాయి అనుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఎస్ఎఫ్ఓకి వచ్చిందనమాట. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడెక్స్ ఆఫీస్కి వచ్చింది. అదే నైట్ టైంలోనే వచ్చింది. సరేలే అమ్మయ్య, శాన్ ఫ్రాన్సిస్కో వరకు వచ్చింది కదా, వచ్చేస్తుందిలే అని అనుకున్నాను. మార్నింగ్ ఇంకా చూస్తూనే ఉన్నాను అనమాట. 4 o'clockకి మెలకు వచ్చినప్పుడు లేచి చూస్తూ ఉన్నాను ఎక్కడ దాకా వచ్చిందో ట్రాకింగ్ అని చెప్పి. మార్నింగ్ 6:30కి అట్లా 9కి ఈరోజు స్కూల్ ఉండనమాట. దాన్ని పంపించేశాను స్కూల్కి అయితే. సో దానికోసం అని లేస్తాను కదా 7కి. ఆ టైంలో లేచి ట్రాకింగ్ చెక్ చేసుకున్నాను.
అవుట్ ఫర్ డెలివరీ అని చూపించింది అనమాట, సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్పి. అమ్మయ్య అనుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మా ఆఫ్టర్నూన్ వరకైనా వచ్చేస్తుందిలే, ఈవినింగ్ కట్టుకోవచ్చు ఏదైనా చీర తీసుకొని దీంట్లో అని అనుకున్నాను అనమాట. ఫైనల్గా 10:40కే వచ్చేసింది. 10:40 అని చూపించారు డెలివరీ టైము. నాకైతే 10:25కే రీచ్ అయిందనమాట. సో అది ఈ కొరియర్కి పడ్డ కష్టాలు. చాలా రోజుల తర్వాత ఇలా వీడియో చేస్తున్నాను. ఇది కూడా అప్లోడ్ చేస్తానో లేదో తెలీదు. చాలా వరకు వీడియోలు రికార్డ్ చేసి అట్లానే పెట్టుకున్నాను అనమాట, ఏం అప్లోడ్ చేయట్లేదు. ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ అయితే మేము ఏం చేసుకోలేదు, భక్ష్యాలు చేసుకొని పచ్చడి చేసుకొని తాగాలన్నమాట. నాయన స్కూల్కి వెళ్ళిందని చెప్పి ఏం చేయలేదు నేను. ఇంకా మార్నింగ్ అంతా క్లీనింగ్ అవి చేసుకుంటా ఉన్నాను. సో 9 వచ్చినాక ఇంక అందరం స్నానాలు చేసినాం, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు భక్ష్యాలు చేసి దేవుడికి పెట్టేసి మేము కూడా తినాలన్నమాట, పచ్చడి చేసుకొని తాగాలి. సో అది ప్లాన్. ఇప్పుడైతే కొరియర్ ఓపెన్ చేద్దాము. దీంట్లో మా ఫ్రెండ్ వాళ్ళవి కూడా కొన్ని ఉన్నాయి, నా ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే నైనాకి యాక్చువల్గా లంగాలు కుట్టించాను అనమాట, ఒక 2 కుట్టించాను. ఒకటైతే గిఫ్ట్ అనమాట పంపించారు. సో అవి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటో. నేను శారీస్ కూడా తీసుకున్నాను అనమాట, ఒక 3-4. సో చూద్దాం అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి. ముందు కొరియర్లో కూడా తీయాల్సింది, కాకపోతే దాంట్లో అన్ని గ్రాసరీసే వచ్చాయన్నమాట. ఇంకా సో అందుకనే నేనేం తీయలేదు. దానిలో ఫస్ట్ ఫ్రాక్ వచ్చింది. జార్జెట్ ఫ్రాక్ అనమాట. ఇది నా ఫ్రెండ్ కొట్టింది, దానికి స్టిచ్చింగ్ వచ్చు అనమాట. సరే అని ఒకటి కుట్టి పంపించింది నా కోసం అని చెప్పి. సో బాగుంది. వెనకాలైతే ఇలా పెట్టింది నెక్ ప్యాటర్న్. సో నేను సేల్ చేస్తాను కదా ఇక్కడ, సో కుట్టిద్దాం అని చెప్పి ఒకటైతే శాంపిల్ కుట్టించి పంపివే అని చెప్పినాను. సో అది ఇలా కుట్టింది అనమాట. ఇదైతే మా బుడ్డోడి పట్టు పంచ అనమాట, అదే తీసుకుంది. వాడికి కూడా నా ఫ్రెండే తీసుకుంది. పట్టు పంచ, పట్టు షర్ట్ ఇప్పుడు వేసుకుంటాడు అనమాట వాడు. సో వాడి కోసం పట్టు డ్రెస్సెస్ 2 తీసుకున్నాను. ఇది వైట్ ఒకటి, ఇంకొకటేమో కలర్ షర్ట్. ఇక్కడే ఉంది ఆరెంజ్ కలర్ షర్ట్. అంటే ఒకటి బర్త్డేకి ఒకటి ఉగాదికి వేద్దామని చెప్పి 2 తీసుకున్నాను మా బుజ్జి బాబుకి. ఇది ఒక శారీ నాదే, బ్లాక్. యాక్చువల్ అయితే దీనికి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. మధ్య నేను చీరలు కొనడం మానేశాను. ఇది అయితే బ్లాక్ శారీ, బాగుంది. అంటే ఇట్లాంటిది ఒకటి నా దగ్గర ఇంతకుముందు ఒక శారీ ఉండింది, నా ఫ్రెండ్ తీసుకుంది అనమాట. ఇందాక చూపించాను కదా డ్రెస్ కుట్టింది అని చెప్పి, అది తీసుకుంది. అది ఒకసారి వేసుకుంది, అది నాకు ఇయ్యలేదనమాట. మళ్ళీ అది ఎక్కడో పెట్టేసింది, మర్చిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ దొరికిందంట ఆ శారీ, పంపిస్తానే అనింది. సో అది లేదని చెప్పి తీసుకున్నాను. కానీ అది ఏం చేసింది, మళ్ళీ ఉందే నీ శారీ నీకు ఇస్తాను అని చెప్పి మళ్ళీ చెప్తా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఒక శారీ బ్లాక్, యానివర్సరీకి అట్లా తీసుకుంటాను. ఇవి ఇన్స్టాలో ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి కదా, అదనమాట. ఇది ఒకటి బేబీ పింక్, ఎల్లో. ఇది బ్లౌజ్ ఇలా హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను. బ్యాక్ ఇలా వచ్చింది థ్రెడ్స్. ఇది ఒక శారీ. చాలా రోజుల తర్వాత శారీస్ తీసుకున్నాను, చూడాలి వేసుకుంటానో లేదా. ఇది ఒక శారీ అనమాట, పర్పుల్ కలర్. దీనికి బ్లౌజ్ ఏం లేదు, వేరేది ఏదైనా మ్యాచ్ చేసి వేసుకోవాలి. కాజల్ ఇదే అనమాట ఆ హెయిర్ కలర్. చెప్పాను కదా హెయిర్ కలర్ వల్ల ఆగిందేమో అని అనుకున్నాను. ఇదే అనమాట ఆ హెయిర్ కలర్. నేను బంజారాస్ బ్లాక్ హెన్నా పెట్టుకుంటాను అనమాట. అది నాకు వైట్ హెయిర్ ఉంటుంది, ఇక్కడే ఉండేది. స్టార్టింగ్ అయితే ఓన్లీ ఇక్కడ ఒక దగ్గరే ఉండేది. తర్వాత బంజారాస్ బ్లాక్ హెన్నా పెట్టుకోవడం స్టార్ట్ అయినాక మొత్తం వచ్చేసింది అనమాట వైట్ హెయిర్. ఇప్పుడు ఇదంతా కూడా ఉందనమాట, ఇటు సైడ్ లోపల ఇదంతా ఫ్రంట్లోనే ఎక్కువ ఉంటుంది. సో అది తీసుకోమని చెప్తే దాన్ని అది పెట్టుకోకూడదు, అది పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ అని చెప్పి అనిందనమాట. సో ఇంక అందుకనే దానికి డాక్టర్ రికమెండ్ చేశాడంట. ఇది ఇండస్ వ్యాలీ ఆర్గానిక్ న్యాచురల్ హెన్నా కలర్. సో దీంట్లో జెల్ ఉందనమాట. సో దీనివల్లనే ఆపేసాడేమో అనుకున్నాను, కానీ ఇదైతే వచ్చిందనమాట, ఏం అవ్వలేదు.
మా నైనగాడికి క్లిప్స్, ఇది కూడా అదే తీసుకుని ఉంటుంది. ఇవి స్టిక్కర్స్ అనమాట నావి, ఇది కూడా అదే తీసుకుంది. మా ఫ్రెండ్ దోశ పెనం మా అమ్మమ్మ పంపించింది, ఇండియా నుంచే పంపించుకుంటాను అవి ఎక్కువైతే, సో అది పంపించింది. ఇవైతే చెప్పులు ఇట్లా బ్లాక్ తీసుకున్నాను అనమాట, అన్ని దాంట్లో మీదకి వస్తాయి అని చెప్పి. హిల్స్ ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా, పెట్టుకో. ఇవైతే హీల్స్ అనమాట, ఇవైతే హీల్స్ అనమాట. సో ఈ బ్లాక్ అయితే అన్నిటి మీదకి వస్తాయని చెప్పి తీసుకున్నాను. ఇవి ఎంతో తెలుసా, 1100-1200 పడినాయి అనమాట. ఇండియా కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది అనిపించింది చెప్పులు చూసినప్పుడు నాకు. నాని పంపించింది. ఇవి ఇంకో పేరు అనమాట. దోశ ఇవైతే నైనా పాపకి అనమాట శాండిల్స్. ఇలా తీసుకున్నాను, వస్తాయో రావో చూడాలి. వాక్ వేలో అనమాట, మాది కూడా వాక్ వేనే. ఇది కూడా వాక్ వేనే బ్రాండ్. ఇట్ సైడ్ రా, ఇక్కడ జ్యూస్ ఉంది కింద పోతుంది. ఇట్ సైడ్ రా అమ్మ, ఇట్ సైడ్ రా. చూస్తున్నా. ఇవైతే హెయిర్ క్లిప్స్. ఇవైతే నైనా పాపకి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్. ఇవి కూడా మా ఫ్రెండే తీసుకుంది. అక్కడ పెట్టినాయినా కానీ అక్కడ పెట్టేసి నా జ్యూస్ నా కింద పోయాకు. ఎట్ సైడ్ రా నువ్వు. ఇవైతే డ్రింక్ ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. నా ఫ్రెండ్ మేక్ చేస్తుంది, సో దాని దగ్గర నుంచి ఒక 2 తెప్పించుకున్నాను. శాంపిల్ నా దగ్గర ఉన్నాయి, యాక్చువల్గా నేను సేల్ చేస్తాను అనమాట అవి. సో దాని దగ్గర నుంచి కూడా 2 తెప్పించుకున్నాను, ట్రై చేద్దామని చెప్పి. ఇవైతే జ్యువెలరీ ప్యాకేజెస్ అనమాట, జ్యువెలరీస్ పెట్టేవి అనమాట, కవర్స్. నా దగ్గర ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, సేల్ చేసేవి. కవర్స్ అన్నీ పాడైపోయాయి, సరేలే అని చెప్పి కవర్స్ పంపించమని చెప్పాను. దాన్ని పంపించింది. మా బుడ్డోడు వచ్చాడనమాట. ఇప్పుడు మా బుడ్డోళ్ళు వచ్చినారు, ఇంకా అయిపోయింది, ఇంకా రచ్చే అనమాట. నా డ్రింక్ కింద పోసావు. ఇదా అక్కది జ్యువెలరీ. ఏదా ఇదైతే నైనాకి అనమాట. మింత్రాలో తీసుకున్నాను చైన్ బ్రేస్లెట్, అది అడిగింది అనమాట చూసి, సో ఇది తీసుకున్నాను. చూడుకో ఏమున్నాయి చూడుకో, అక్క చూపిస్తుంది. ఇదైతే ట్రెండింగ్ శారీ ఉంది కదా బాంగినీది ఇన్స్టాలో, అది అన్నమాట. దాని బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను, షాప్లో తీసుకున్నది అనమాట. ఇక్కడ ఏదో డ్యామేజ్ అయింది కొంచెము, చిన్నది. ఇది ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇప్పుడైతే మా నైనగాడిది అనమాట. ఇదేమో లంగా బ్లౌజ్ అనమాట, ఇది మా నైనా కోసం కుట్టించారు. సో ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. బాగా నచ్చిందంట ఇది చూడంగానే, సో నైనా కోసం అని గిఫ్ట్ అనమాట. ఇది ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా బ్లౌజ్ పేరప్ చేసి వేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ స్మాల్ బ్లౌజ్ అనమాట, ఇది బ్యాక్. సో ఇది నైనగాడిది. ఇది కూడా నైనా పాపదే అనమాట. శారీ తీసుకొని ఇలా కుట్టించాను నేను, క్రాప్ టాప్. లంగా బ్లౌజ్ ఏమో ఇట్లా పెట్టించాము. ఇట్లా లంగా ఓనిలాగా కూడా యూస్ చేయొచ్చు, క్రాప్ టాప్ లాగైనా యూస్ చేయొచ్చు. ఓకే, ఇవైతే స్నాక్స్ అన్నమాట. రాగి మురుకులు,
ఇది మా బుజ్జిగాడి టీ షర్ట్ అనమాట, ఫుల్ టీ షర్ట్ మింత్రాలో కొన్నాను. పట్టుకో. ఇవైతే నైనకి బనియన్స్ అన్నమాట, డ్రెస్ లోపల వేయడానికి అని చెప్పి స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది సింగిల్ పీస్ వెస్ట్రన్ డ్రెస్ అనమాట, నైనా కోసం వెల్వెట్ ది బ్లాక్. ఎస్, ఇవన్నీ స్నాక్స్ అనమాట, ఇవన్నీ స్నాక్సే, లడ్డూలు అట్లాంటివి ఉన్నాయి దానిలో. ఏం హెల్ప్ చేసావు? టీ పొడి. ఏంటిది? టీ పొడి. బ్యాంగిల్స్ నైనా గాడివి, ఇవి కూడా నైనాకే బ్యాంగిల్స్. ఇవి కూడా నైనాకి, నాకొకటి నైనాకొకటి అనమాట. కలర్ బొట్టులు వాళ్ళ నాయనమ్మ పంపించింది నైనా కోసం అని చెప్పి. నిన్న కూడా ఇది కూడా పెట్టింది ఫోను. రబ్బర్ బ్యాండ్స్, ఏ దేనైనా ఇందులోనే పెట్టు. అట్లాంటి చిన్న చిన్నవి అన్ని పెట్టింది అనమాట దీంట్లో. ఇదైతే నాది అన్నమాట, లంగా ఊని. ఇది దుపట్టా ఓని, ఇది లంగా, ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. బ్యాక్ ఇలా ఇచ్చారు, స్కాలపింగ్ డిజైన్. లంగా ఓని ఇది వేసుకుందాం అనుకున్నా యాక్చువల్గా, కానీ ఇప్పుడు వేసుకోలేను. ఆల్రెడీ 5:30 అయింది అనమాట టైమ్. ఇప్పుడు భక్షాలు చేసి ఇంకా పెట్టేయాలన్నమాట. ఓపిక లేదు. అందులో పెట్టేసే ఫ్రిడ్జ్ లో. ఇది కూడా నైనాది లంగా బ్లౌజ్ అన్నమాట. ఇది ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా బ్లౌజ్తో పేరప్ అయినా చేయొచ్చు. షార్ట్ బ్లౌజ్ అట్లా వర్క్ చేయించాం అనమాట చిన్నగా. ఇది కూడా స్నాక్సే, అతుకులు, బూందీ. ఇది కూడా బూందీ ఫ్రెండ్స్కి. డబ్బలు, ఇవి స్టిక్కర్స్ అనమాట. నేను డ్రెస్సెస్ సేల్ చేస్తాను కదా, వాటికి ప్రైజింగ్ వేసుకోవడానికి అని చెప్పి. ఇవి మా బుజ్జిబాబు టీ షర్ట్, ప్యాంట్ కూడా ఉంటుంది. ఇది నైట్ డ్రెస్ అనమాట, మింత్రాలో తీసుకున్నాను ఇట్లా. ఇది కూడా నైనా గారిది సింగిల్ పీస్ డ్రెస్ అనమాట. చూద్దాం ఎప్పుడు వేసుకుంటుందో మేడం. అరిసెలు. ఇది కూడా సింగిల్ పీస్ నైట్ డ్రెస్ నైనాది. నైనా సింగిల్ పీస్ నైట్ డ్రెస్ అనమాట ఇది. బుజ్జిబాబు నైట్ డ్రెస్ ఇది. ఇది కూడా బుజ్జిబాబు నైనా దగ్గర చాలా ఉన్నాయి, అందుకనే నైనాకి నైట్ డ్రెస్సులు తీసుకోలేదు అనమాట. వాడికి ఒక్కడికే తీసుకున్నాను నైట్ డ్రెస్సెస్. ఇవేమో ఫ్రెండ్ వాళ్ళవి అనమాట. ఇది కూడా నైనాది అనమాట. నేను యాక్చువల్గా ఇది యాక్చువల్గా సపరేట్ వస్తుంది అనుకున్నాను. స్కర్ట్ సపరేట్, టాప్ సపరేట్, బట్ రెండు కంబైన్ వచ్చాయి. సో ఇది ఫ్రాక్.
కానీ రేపటి నుంచి తీసుకెళ్తా. ఇది ఒకటి జీన్స్ టాప్ నాదే. అమ్మా అమ్మా ఇది కూడా అడుగు. బ్యాగ్ నైనమ్మది, స్కూల్కి తీసుకెళ్లే బ్యాగ్ అనమాట. ఇప్పుడే వేసుకుంటాను. యాక్చువల్గా అయితే నాకు సరే నేను తెచ్చనే తెస్తా. మీ తమ్ముడు వాటర్ బాటిల్ వాడు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు, అందుకనే తీసుకోలేదు వాడికి. నైనాకు కూడా అవసరం లేదు ఈ ఇయర్ వరకు అయితే. టీకే ఇప్పుడైతే టీకే అనమాట మేడము. సో ఓన్లీ వాటర్ బాటిల్, స్నాక్ బాక్స్ తీసుకెళ్తుంది అంతే, ఇంకేం తీసుకెళ్ళదు. సో చిన్నది ఒక బ్యాగ్ ఉంటుంది, మా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడెప్పుడో గిఫ్ట్ ఇచ్చింది దానికి. సో అదే తీసుకెళ్తుంది ఇప్పటికైతే ప్రస్తుతానికి. అదైతే మరీ చిన్నగా అయింది, అందుకని చెప్పి ఇది నార్మల్గా ఈడు వరకు ఉంటుందేమో అనుకున్నా సైజు, కానీ చాలా పెద్దగానే ఉంది. దీంట్లో ఓన్లీ వాటర్ బాటిల్ బాక్స్ అంటే చాలా పెద్దగా అయిపోతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్కి యూస్ అవుతుందేమో ఇది నైనాకి. సో ఏదిరా తెలియదురా, ఏది నీవే అమ్మా. ఇదైతే నైట్ డ్రెస్ అనమాట, మా ఇంటి కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా నైట్ డ్రెస్ మా ఆయన కోసం అని చెప్పి తీసుకున్నాను అంతే. ఇది ఫ్రెండ్ వాళ్ళది, ఇది కూడా ఫ్రెండ్ వాళ్ళదే. సో అంతే అనమాట డ్రెస్సెస్ అయితే. ఇదనమాట కొరియర్. ఈ కొరియర్కి తీసుకున్నంత స్ట్రెస్ నేను ఏ కొరియర్కి తీసుకోలేదు, అదే చెప్తున్నా. ఇక్కడదే ఈడ పెట్టు, ముందుకు తీసుకురా. సో ఇదనమాట కొరియర్ గురించి అయితే. సో ఎందుకు ఆపేసాడో అర్థం కాలేదు. దీంట్లో అన్నీ అయితే కరెక్ట్గానే వచ్చాయి, ఏం మిస్ అవ్వలేదు, కానీ ఆగిపోయింది అనమాట. దీని గురించి తీసుకున్నంత స్ట్రెస్ నేను ఏ కొరియర్కి తీసుకోలేదు. పిచ్చి లేచింది అనమాట, వస్తుందా రాదా అని చెప్పి లంగవని వేసుకుందాం అనుకున్నా యాక్చువల్గా అయితే ఉగాదికి. ఇంక ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. సో టైం కూడా లేదు, మంచిగా రెడీ అవుదాం అనుకున్నా లంగవని వేసుకొని. నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు, టైం లేదు. సో ఇప్పుడు ఏదో ఒక చీర కట్టుకొని భక్షాలు చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో అంతే అనమాట ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.